హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ బుజ్జి వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను తలంపులమ్మ తల్లి టెంపుల్ అంటే తలుపులమ్మ లోవా చూపించబోతున్నానండి. ఆ టెంపుల్ గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మేము కాకినాడ నుంచి తుని వెళ్ళామండి. తునిలో ఉంది ఇది. సో స్టార్టింగ్ ఆర్చ్ అది ఇలా ఉంటుంది. మీకు వెహికల్ మీద వెళ్తే బస్ మీద వెళ్ళారనుకోండి, ఆర్చ్ దగ్గరే మీరు దిగిపోవాలి. అక్కడి నుంచి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ దగ్గరే ఆటోలు ఉంటాయి. ఆటో పెర్ హెడ్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఓన్గా వెహికల్ కట్టుకుంటే మాత్రం 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారండి. ఇదిగోండి మీకు వ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ స్టెప్స్ మీద నడిచి వెళ్ళాలనుకున్న వాళ్ళ గురించి నేను ఫస్ట్ చెప్తున్నాను. ఓన్ వెహికల్ కోసం నేను తర్వాత డీటెయిల్స్ చెప్తాను మీకు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయండి. సుమారుగా ఒక 60-70 స్టెప్స్ ఉంటాయి. ఇవి ఎక్కాలి. కొంచెం మనం నడుచుకొని వెళ్ళొచ్చు స్టెప్స్. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం అక్కడ చెప్పుల స్టాండ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ చెప్పులే పెట్టేసుకొని అమ్మవారికి ఏమైనా కావాల్సినవి కొనుక్కొని అక్కడి నుంచి కూడా మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి మనం. అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకోండి ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి వ్యూ అమ్మవారి గోపురం ఇలా కనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 4 ఫ్లోర్స్ ఉన్నాయండి. 4 ఫ్లోర్స్ పైన అమ్మవారు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాక సెకండ్వి మళ్ళీ చెప్పులు అవి పెట్టుకొని మనము స్టెప్స్ ఎక్కాలని చెప్పాను కదా. ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారి విగ్రహం పెద్దది ఉంటుంది. ఇక్కడే అందరూ కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు అన్నీ ఇక్కడే సమర్పించుకుంటున్నారు. నేను కూడా ఇక్కడే ఇచ్చామండి కొబ్బరికాయ అది కొట్టుకొని. మీరు ఓన్గా కూడా కొబ్బరికాయ కొట్టుకోవాలంటే పైన కూడా కొట్టుకోవచ్చు. చాలామంది కిందనే కొట్టించేస్తుంటారు, పైన కూడా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. సో చూసారండి, కొండలు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే నేచర్, అసలు క్లైమేట్ కానీ ఇంకా క్లౌడీగా ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మనకి ఎక్కిన తర్వాత స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంది. చిన్నది స్మాల్గా ఉంది. ఫస్ట్ గణేష్ దర్శనం చేసుకొని తర్వాత పైకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ దర్శనం వచ్చేసి మీకు ఉచిత దర్శనం ఉంది. 20 రూపీస్ ఉంది, 50 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది, 150 రూపీస్ కూడా ఉందండి. ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్లే ఉంటుందండి అమ్మవారి టెంపుల్. కానీ యాక్చువల్గా మేము 2004లో వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు 2026లో వెళ్ళాం. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయిపోయింది. చాలా డెవలప్ జరిగింది. అప్పుడైతే ఇంకా సెలయేర్లు, అసలు వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఉండేవండి. చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అప్పుడు ఇంకా ఆడుకునే వాళ్ళం. మరి ఇప్పుడు కాలక్రమేపైనా అక్కడ ఫ్లో వాటర్ రావట్లేదో ఏంటో మరి నాకు ఐడియా లేదు. ఎక్కడ అయితే సెలయేర్లు కనిపించలేదు నాకు. బట్ అంత డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇంకా మనకి చాలా డెవలప్ జరగాలి ఈ టెంపుల్కి. ఈ ఫ్లోర్స్ 4 స్టేర్స్ పైకి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకే ఎక్సిలేటర్ ఒకటి ఇక్కడ కడుతున్నారు. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అది అవుతుందట. అప్పుడైతే మీరు విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి బెటర్. ఇప్పుడు కొంచెం అయితే మీరు వాక్ చేయగలము, మేము స్టెప్స్ ఎక్కగలము అనుకుంటే మీరు వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అమ్మవారి గర్భాలయం ఇది. లోపలికి మేము 50 రూపీస్ టికెట్కి వెళ్ళాము. ఈ టికెట్కి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఇక్కడి నుంచి చూపించారు మాకు. అమ్మవారు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు టెంపుల్ చూస్తే నాకు మనసు చాలా ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఇక్కడ ఎంత జనాలు ఉన్నారంటే సండే అమ్మవారు మనం కోరిన వెంటనే తీర్చే అమ్మవారు అనమాట. మన కోరికలను తీర్చే అమ్మవారు కాబట్టి మనకు వచ్చే ఏవైనా బ్యాడ్ అవ్వనివ్వండి, బ్యాడ్ తలంపులు అవ్వనివ్వండి, ఒకవేళ మంచిగా అవనివ్వండి, మనం ఏం కావాలనుకుంటున్నామో అది తీర్చే అమ్మవారు కాబట్టి ఎంత జనాలు ఉన్నారంటే సండే కదండి, ఇంకా అమ్మవారికి బలులు ఇస్తున్నారనమాట. యాక్చువల్గా నేను ఆ బలులకి వాటికి ఎంకరేజ్ చేయను, నాకు ఇష్టం కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నమ్మకం, మేకపోతు అండ్ కోడి అవి కూడా బలులు ఇస్తున్నారనమాట. అలాగని నాన్ వెజ్ తిన్నాను కాదు, కానీ ఇలాగ అమ్మవారి పేరు చెప్పి బలి ఇవ్వడం అనేది నాకు కొంచెం నచ్చదు. మీరేమనుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ అయితే మాత్రం మనం అనుకున్నవి తీరుతాయని చెప్పి వాళ్ళు అలాగ నమ్మి ఆ అమ్మవారికి బలిచ్చి దాన్నే ప్రసాదంగా వండుకొని తింటున్నారు. చాలా దేవాలయాల్లో మనకి అన్నప్రసాదాలు, అన్నదానాలు అవి చేస్తారు కదండి. ఈ ఆలయంలో ఉండదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఓన్గా వండుకొని తింటున్నారు కాబట్టి ఇంకా అన్నదానాలు కార్యక్రమం ఉండదు. కానీ ప్రసాదాలు కొనుక్కునే వాళ్ళకి ప్రసాదాలు ఉన్నాయి. మనకి పులిహోర, లడ్డు ఇవన్నీ ఉన్నాయి. అవి కొనుక్కొని మేమైతే అవే కొనుక్కొని తీసుకొని వెళ్ళాము ఇంటికి. ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనం బయటకు వచ్చాక ఒక ఫ్లోర్ ఉంటుందండి. అక్కడ అమ్మవారి
అమ్మవారు సింహరథం మీద చాలా అందంగా కూర్చున్నట్లుగా ఎంత బాగుంటుందంటే మనకి సూర్యుడు 7 గుర్రాల మీద ఉంటే ఎలా ఉంటుందో అంత బాగా అక్కడ కనిపించిందండి అమ్మవారు. అక్కడైతే అందరూ ఫోటో సెషన్స్కి చాలా బాగా తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చూడండి, ఈ ఆలయంకి మీరు రావాలి అని అంటే బెటర్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే మీరు ఓన్ వెహికల్ తీసుకొని రావడమే బెస్ట్ అండి. ఎందుకంటే మేము స్టెప్స్ ఎక్కలేము. స్టెప్స్ ఎలాగైనా సరే అమ్మవారి 4 స్టేర్స్ ఎక్కాల్సిందే అందరూ. కానీ కింద స్టెప్స్ అవన్నీ ఎక్కకుండా మీరు స్కిప్ చేసుకోవాలి అని అంటే ఎవరికి వాళ్ళు ఓన్ వెహికల్ తెచ్చుకోవాలి. ఇదిగోండి చూడండి, మీకు చెప్పాను కదా అమ్మవారు ఎంత బాగుందో. ఇక్కడ ఇది ఫోటో సెషన్స్కే యూజ్ చేసుకుంటున్నారండి అందరూ. అలా ఉందన్నమాట. ఇక్కడ అంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడి నుంచి మనం కొండలు లోయలు కూడా చూడొచ్చు. ఇంకా నేచర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందని నేను మాటల్లో చెప్పలేను. మీరే ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఒకరోజు తప్పకుండా రండి. ఇక్కడ సండే ఎక్కువ విజిట్ చేస్తున్నారు. అండ్ మీకు ఫ్లోటింగ్ తక్కువ ఉండాలి అని అనుకుంటే మీరు ట్యూస్డే టైంలో విజిట్ చేయండి, బెస్ట్ అనమాట. ఎందుకంటే కొంచెం మన ఫ్లోటింగ్ తగ్గుతుంది, మనం బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకొంచెం చూసారా కొండ ప్రాంతం ఎంత బాగుందో. అటు ఇటు అంత లోయ అండి అంత. అందుకే దీనికి పేరు ఇలా వచ్చిందేమో. కొండల మధ్యలో వెలిసింది అమ్మవారు. అసలు 2 కళ్ళు చాలవన్నమాట. ఇంకా మనం అనుకున్న వెంటనే తీర్చే అమ్మవారు. ఇంకా అందరూ కూడా ఎంత నమ్మి ఇక్కడ వచ్చి ఎంత జనాలు ఫ్లోటింగ్ ఉందంటేనే మీకు అర్థమైపోవాలి అమ్మవారు ఎంత మహిమగల అమ్మవారు అనేది. ఇదిగోండి, మేమంతా మా దర్శనం అంతా అయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అమ్మవారి ఫొటోస్ దగ్గర గుడిలోని అంతా కూడా. అసలు మీరు ఎప్పుడైనా విజిట్ మీకు ఫ్లోటింగ్ ఉన్నా పర్వాలేదు, మేము ఇలా వండుకొని తింటాము అంటే మీరు సండే విజిట్ చేయండి. లేదు మేము ఫ్లోటింగ్ తక్కువ ఉండాలి అని అనుకుంటే ట్యూస్డే విజిట్ చేయండి, బెటర్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు ఇలాగా. అండ్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసాము. ఇవన్నీ చాలా హైట్లో ఉంటాయండి స్టెప్స్. కొంచెం పెద్దవాళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. 6 months తర్వాత మనకి ఎక్సిలేటర్ తయారవుతుందంట, అప్పుడు వస్తే బెస్ట్ నన్ను అడిగితే పెద్దవాళ్ళు అయితే. ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు బాగానే. అంత హెవీ మెట్లు ఏం కాదు, సింహాచలం మీద తక్కువ మెట్లే చెప్పాలంటే. అన్నవరంకి ఉంటాయి కదండి, అలా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.